ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు సోమవారం భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, పోచమ్మ ఆలయం వద్ద యూత్ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మండపంలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క అలంకార రూపంలో భక్తులకు దర్శనమిస్తారని నిర్వాహకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం విద్యుత్ దీపాలు, పందిళ్లు, తాగునీటి వంటి వస్తువులు సమకూర్చారు. నవరాత్రి ఉత్సవాలలో ప్రతినిత్యం ప్రత్యేక పూజలు జరుగుతాయని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కమిటీ సభ్యులు కోరారు. మన ముస్తాబాద్ గ్రామంలో శివకేశవ దేవాలయంలో అంగరంగ వైభవముగా ఈ రోజు నుండి శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు. ఈ రోజున సాయంకాలం 7 గంటలకు అమ్మవారి యొక్క అభిషేక పూజం, అదేవిధంగా గణపతి పూజ, పుణ్యాహవాదనము, అంకురార్పణము, పుణ్యాహవాదనము, నవగ్రహ వాస్తు మాతృగ మంటపారాధన, అమ్మవారి దేవీ పూజ ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు బాలాధిపతి సుందరి రూపంలో దర్శనమిస్తారు. కావున మా ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా ఇల్లా పాపలతో వాడి పంటలతో అఖండ ఐశ్వర్యములు కలగాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మన ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశ్వర ఆలయంలో మన అమ్మవారిని నిలపడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి మహిళలు కానీ, అందరూ ప్రతి కుల సంఘాలు కానీ, మరియు కమిటీ సభ్యులు కానీ అందరూ ప్రతి ఒక్కరూ మన శివకేశ్వర ఆలయంలోకి వచ్చి ఆ అమ్మవారిని తొలి రోజు కాబట్టి దర్శనం చేసుకోవాలని వారు మాకు చందా ద్వారంగా సహకరించిన ప్రతి దాతకు మా శివకేశ్వర ఆలయం తరఫున, అమ్మవారి తరఫున పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఇంకా కూడా సహకరించాలని ప్రతి ఒక్కరికి ఆ శివకేశ్వర ఆలయం తరఫున ధన్యవాదాలు.